హాయ్ హలో ఫ్రెండ్స్, ఏదో కర్ర చెప్తున్నారు అనుకుంటున్నారా? మన వచ్చి అయితే పార చేస్తున్నాను అనమాట. కందులు తువ్వే టైం వచ్చింది కాబట్టి పార కమ్మలు అయితే బాస్తున్నాను. ఇదనమాట పార కమ్మ అయితే మాకైతే నేను సొంతంగా ఇలాగా నాకైతే ఎప్పట్లో అయితే పార కమ్మ అనేది బాగానే రాదు. ఇప్పుడైతే మనం సొంతంగా బాస్తున్నాం అనమాట. ఇది ఈ విధంగా నీట్గా చిన్న సైజుగా నీట్గా చెక్కేసుకోవాలన్నమాట పారకమ్మ అయితే. అప్పుడైతే నేను చాలా బాగుంటుంది పారకమ్మ. ఆల్రెడీ ఇది కూడా చెక్కాను, ఆల్రెడీ చెక్కడం అయిపోయింది అనమాట. పారకమ్మ వచ్చి ఈ విధంగా చెక్కేసి నీట్గా వేసుకోవాలన్నమాట. కందులు తువ్వడానికి ఈ టైం పార అనేది నీట్గా ఉండాలి. కమ్మలు అయితే నీట్గా లేకపోతే తువ్వేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. పారకమ్మ వచ్చి నీట్గా ఉండాలన్నమాట. పట్టుకోవడానికి చాలా బాగుండాలండి పార అయితే. నీట్గా పార అనేది నీ కింద నేలకు రాయిద్రి గుద్దిసుకొని నీట్గా టైట్గా బిగించుకోవాలన్నమాట. అది తువ్వినప్పుడు అది చక్కగా దిగాలన్నమాట పార అయితే. ఈ విధంగా పార కమ్మలు అయితే బాసుకోవాలన్నమాట. ఇది ఇంకోటి కూడా, దీన్ని కూడా నీట్గా చెక్కాలి. దీని అయితే చెక్కాను ఆల్రెడీ, ఇప్పుడు చెక్కాలన్నమాట. నైస్గా మొత్తం నీట్గా చెక్కేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, మా ట్రైబుల్ అయితే ఈ విధంగా పార కమ్మలు అయితే నీట్గా బాసుకుంటాను అనమాట. చూస్తున్నాయి కదా, ఈ విధంగా నీట్గా చెక్కేసుకోవాలన్నమాట. మన చేతి పట్టుకోవడానికి నీట్గా ఉండాలన్నమాట. ఈ పక్క జారిపోకుండా నీట్గా ఉండాలన్నమాట. అందుకోసం నీట్గా పారకమ్మని అయితే బాసాలన్నమాట. బాగడం అయితే అయిపోయింది ఇదనమాట. ఇప్పుడైతే చిన్న పారని అయితే బిగించేస్తున్నాను అనమాట. సరే కదా, ఈ విధంగా అనమాట నీట్గా బిగించేసుకోవాలన్నమాట. తువ్వేటప్పుడు చేతులని గ్రిప్ అన్నాడు, చేతులు గట్టిగా ఉండాలి, నీట్గా ఉండాలి. తువ్వినప్పుడు నీట్గా రావాలన్నమాట. చిన్నది అనమాట పార అయితే చాలా బాగుంటుంది అనమాట. పారలు అయితే 3 పారాలు బాసిన ఇంటికి తీసుకొచ్చాను. చూసారు కదా, ఏదనమాట. ఇప్పుడు వచ్చి బోన్ చేసాను. మళ్ళీ కొన్ని పారాలు అయితే కొన్ని అయితే కొత్త పారాలు అనమాట. అవైతే కొంచెం వంచాలందే మా అమ్మాయి ఇచ్చి. దానికోసం అయితే మంట బాగా పెట్టాను, హీట్ చేయాలి. ఎందుకంటే ఎవరికైనా తీసుకెళ్ళి పంపిద్దామంటే ఒక పార వంచడానికి వాళ్ళకైతే 100 రూపాయలు తీసుకుంటారు అనమాట. 100 రూపాయలు అనమాట పార వంచడానికి అయితే. మనం వచ్చి ఓన్గా ఈ పారని సుత్తు బాగా హీట్ చేసుకుని అనమాట. సుత్తునైతే ఇలా కొట్టేసుకుంటాను అనమాట. నీట్గా మధ్యలో కొట్టుకుంటే కొంచెం వంగుతుంది అనమాట. ఆ రీతిగా కొంచెం హీట్ చేసుకొని సుత్తితోనైతే కొడుతున్నాను. ఇలా అనమాట. పార మధ్యలో వంగాలి. వంగితే అయితే పొలం గట్లు కానీ, చేను తువ్వడానికి కానీ, వేరే పనులు యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. మధ్యలో వంగాలన్నమాట. చూసారు, మధ్యలో కొడుతున్నాం కదా, ఆ మధ్యలో అయితే పార అయితే వంగాలన్నమాట. మధ్యలో పార వంగితే అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా అనమాట. ఇంక ఇలా అయితే అవ్వద్దు అనేసి గుంపంతోనే మధ్యలో పొడవడం జరుగుతుంది. పార అయితే వంగిపోతుంది అన్నమాట నీట్గా. చూసారు కదా, అలా మంచిగా స్లోగా ఎక్కువ కొట్టే బాగా మంగిపోతుంది. స్లోగా కొట్టుకొని స్లో ఎమోషన్ కొట్టేసి నీట్గా పార వంచాలన్నమాట. చూసారు, వంగింది మధ్యలోనే. ఎక్కువ కొట్టినా వంగిపోద్ది అనమాట. ఎందుకంటే బాగా హీట్ వేసి అంటే వేసి కాల్సింది కాబట్టి పారకి. చూసారు, వంగిపోయింది. అలా అనమాట. ఈ రీతిగా వంపుకోవాలన్నమాట. ఈ విధంగా పార అయితే నీట్గా వంచుకోవాలన్నమాట. చూసే కదా పార వంచడం. మేమైతే ఇట్లా వంచుతాం అనమాట. మధ్యలో వంగిపోయింది చూసారు కదా, ఇలా వంచుకుంటే బాగుంటుంది ఇదనమాట. ఈ విధంగా నీట్గా వంచుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం లెవెల్ కాలు తినేసి అయితే పొడుస్తున్నాను. మధ్యలోని కొంచెం లెవెల్గా అయితే బాగుంటుంది అనేసి. ఇంకో కొన్ని పార కూడా వేసాను ఆల్రెడీ, అవి కూడా ఉంచాలన్నమాట.
Apin daki. జోలి ఉంటాను apa itu ya kita itu kita apa blok ఫ్రెండ్స్ చూస్తారు కదా వంచాను రెండు కూడా ఇది వంచుకోవాలన్నమాట కూరలు వచ్చి చూస్తారు కదా వంచడం అది కూడా అయిపోయింది వండుకోవడానికి అయితే అన్ని వంచడం అయితే అయిపోయింది రెండు ఫార్లు కూడా వంచాను ఫుల్ వీడి ఈ విధంగా అనమాట ఓకే ఫ్రెండ్స్